డాక్టర్ బిఏ వెంకటస్వామి, గాయత్రి ఆయుర్వేద ఫార్మసీ క్లినిక్ చిక్కడపల్లిలో ఉంటుంది. తర్వాత మేము సుమారు 50 సంవత్సరాలుగా ఇక్కడ చిక్కడపల్లిలోనే వైద్యం చేస్తున్నాం, ఆయుర్వేద వైద్యం. తర్వాత మధ్యలో శ్రీశైలంలో 10 సంవత్సరాలు అక్కడ నెలకు 15 రోజులు అక్కడ పోయి శివాజీ స్ఫూర్తి కేంద్రం అని ఉంది, అక్కడ డాక్టర్గా చేశాను. చాలా మూలికలు విశేషాల గురించి అక్కడ ఉండి రీసెర్చ్ చేసి అవన్నీ తీసుకొచ్చినాము. తర్వాత ఇక్కడ చాలామందికి ఈ మూలికా విశేషాలతోనే ఎక్కువ మేము చికిత్సలు చేస్తుంటాం. అయితే ఇప్పుడు జనాలకు మేము సుమారు 20 పుస్తకాలు ఈ ఆయుర్వేదంలో రాశాను, తెలుగు. చాలా పుస్తకాలు నావి మార్కెట్లో దొరుకుతాయి. తర్వాత ఇప్పుడు నాటు వైద్యం అనే పుస్తకం, ఈ పుస్తకం చాలా ప్రాచుర్యంలో ఉంది. ఇందులో అన్ని విషయాలు, చిట్కా వైద్యాలు, తర్వాత పెద్ద పెద్ద ఫార్ములాసు, రసాయనాలు, సిద్ధ వైద్యం, మూలికా వైద్యం అన్నీ కలిపి ఉన్నాయి దీంట్లో. ఈ ఒక పుస్తకం మీ ఇంట్లో ఉంటే కూడా డాక్టర్తో అవసరం లేదు. ఈ పుస్తకంలో ఉన్న విషయాలు తెలుసుకొని మీ కుటుంబీకులందరికీ మీరే వైద్యం చేసుకోవచ్చు. అంత సులభంగా రాయడం జరిగింది. తర్వాత ఈ పుస్తకం మార్కెట్లో దొరుకుతుంది, మీరు తీసుకో. నాటు వైద్యం, కానీ నాటు కాదు, నాటి వైద్యం, ఇటువంటి పుస్తకాలు ఉన్నాయి. తర్వాత ఇప్పుడు నా వయసు ఇప్పుడు 84 సంవత్సరాలు. మాకు ఎలాంటి బీపీలు, షుగర్లు ఇలాంటివన్నీ ఏమి లేవు, మా జోలికి రావు. కాకపోతే అందరూ కూడా ఇట్లా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ చిట్కా వైద్యం ఓపెన్గా మీకు చెప్పడం జరుగుతుంది. ఈ చిట్కా వైద్యాలు చాలా ఇప్పుడు జనరేషన్కు తెలియకపోవచ్చు. అవి తెలుసుకొని మీరు ఉపయోగించుకుంటే చాలా తేలిక, చాలా తక్కువ ఖర్చు, మీకు పెద్ద ఇబ్బంది ఉండదు. ఇవన్నీ కూడా ఒక్కొక్క మూలికని గురించి మీకు తెలియజేస్తాను. అవి మీరు ఎంత జ్ఞాపకం పెట్టుకొని ఇవన్నీ మీరు మీ కుటుంబంలో వాడుకోవచ్చు. ఇప్పుడు జనరల్గా ఈ ప్రొటెస్టెడ్ గ్రంథి ఉంటుంది ఇక్కడ. ఆ గ్రంథిని నిద్ర మేలుకోవాలి అంటే దాన్ని ఉత్తేజం చేయాలి. అది ఉత్తేజం చేసి పొడుగు పెరుగుతారు. దానికి ఈ రసాయనాలు ఉన్నాయి, ఇంగిలీకంతో చేసే రసాయనాలు. అది కొద్దిగా ఫార్ములాలు పెద్దగా ఉంటాయి. దాంతో మీరు ఇప్పుడు ఇంగిలీకం శుద్ధి చేసుకొని ఇంగిలీకం తింటే అన్ని రోగాలకు పనిచేస్తుంది. తర్వాత అదే ఇంగిలీకాన్ని శుద్ధి ఎట్టది అంటే నిమ్మకాయ రసంతో ఒక రోజంతా నూరాలి, కలంలో వేసి నూరుతుంటే శుద్ధి అవుతుంది. ఆ ఇంగిలీకంలో మళ్ళీ మనం వేరే ఈ వస్తువుల్ని మిశ్రమం చేసి నూరాల్సి వస్తుంది. ఆ ఇంగిలీకంలోనే మీరు మిగతా చేసిన తర్వాత మీకు ఇంకా ఈ భస్మాలు దొరుకుతాయి. కొన్ని భస్మాలు అంటే అబ్రక భస్మం, తర్వాత వంగ భస్మం. ఈ అబ్రక భస్మం, వంగ భస్మం తెల్లగా ఉంటాయి, అవి దొరుకుతాయి దుకాణాల్లో. ఆయుర్వేద దినుసులు అమ్ముతారు, వాళ్ళ దగ్గర దొరుకుతుంది. అవి తీసుకోవాలా, సమానం అన్నీ. అంటే ఇంగిలీకం ఎంత ఉందో దాని సమానమే ఈ రెండు ఉండాలి. అప్పుడు ఇది శుద్ధి అయింది. ఇంగిలీకులు ఈ రెండు చేర్చి నూరాలు బాగా ఒక రోజంతా. మర్దనం గుణవర్ధనం అంటారు. అంటే ఎంత మర్దిస్తే అంత గుణం ఇస్తుంది అని ఆయుర్వేదంలో. కాబట్టి అట్లా చేసిన తర్వాత అవి మాత్రలు చేయాలి. ఎంత కందిగింజంత మాత్రలు చేసి ఆరబెట్టాలి. మీ ఎన్ని సంవత్సరాలు పెట్టుకున్నా అది చెడిపోదు. ఆ మాత్రలు అలాగే ఉంటుంది. వాటిని పొద్దున సాయంత్రం తీసుకోవాలి. తీసుకునే దానివల్ల ఈ ప్రొటెస్టెడ్ గ్రంథి అది కాస్త ఉత్తేజమై పెరుగుదలకు అవకాశం వస్తుంది. గ్యారెంటీ చెప్పలేము. అది కొంతమందికి పనిచేస్తుంది, అందరికి చేయదు. కాబట్టి అవి రసాయనాలు కాస్త కాస్ట్లీ. ఎవరైనా చేసి పెట్టమంటే వైద్యులు కూడా ఎక్కువ డబ్బు తీసుకుంటారు. ఆ వస్తువులు అట్లా ఉంటాయి విలువ. రెండవది, ఈ మూడు కలిపి ఎప్పుడు తీసుకుంటారో సర్వరోగ నివారణ, శరీరంలోకి ఎలాంటి రోగం ఉండదు. అవి మూడు కలిపి రసాయనం చేసి తింటే అట్లా ఒక 1 ఇయర్ తినాలి. అది తింటే లైఫ్ లాంగ్ మీకు ఏ జబ్బు రాదు, అట్లా కాపాడుతుంది శరీరాన్ని. కాబట్టి ఇటువంటి కొన్ని
దీర్ఘంగా ఈ దీర్ఘ రోగాలు రానియకుండా ఇవన్నీ చేసేటివి చాలా ఉన్నాయి. అన్ని రసాయనాలని పెద్దవి. ఈ చిట్కా వైద్యంలో చాలా చిన్న చిన్న విషయాలే అవి. ఆ విషయాలైనా కూడా చాలామందికి అవి పెద్ద ప్రాబ్లంగా కనిపిస్తాయి. వాటన్నిటిని మనం కొద్దిగా తెలిసిన వాళ్ళు, తర్వాత కాస్త పెద్ద మనుషులు, ఈ మూలికా విశేషాలు ఆయుర్వేదంలో చాలా సింపుల్గా మనకు నివారణ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ తెలుసుకోవాలి, ఎవరికి వాళ్ళే తెలుసుకోవాలి. ఇదే ప్రతి చిన్న విషయానికి మనం హాస్పిటల్ పోవడం, డాక్టర్ దగ్గర కన్సల్ట్ చేయడం ఇవన్నీ అనవసరం. అటువంటి విషయాల్లో మీకు చిన్న చిన్న విషయాలు ఇప్పుడు మాట్లాడుకున్నాం. చిన్న విషయాల్లో నా పేరు డాక్టర్ బిఏ వెంకటస్వామి. 50 సంవత్సరాలుగా నేను ఆయుర్వేదం వైద్యంలో ఉంటున్నాను. 20 పుస్తకాలు రాశాను ఆయుర్వేదంలో. తర్వాత జ్యోతిష్లో కొన్ని పుస్తకాలు రాశాను. ఆయుర్వేదం, జ్యోతిష్యం కూడా నాకు ఈక్వల్ సబ్జెక్ట్స్ కాబట్టి పెద్ద పెద్ద నాయకులందరి జాతకాలు మేము రాశాము. 10 సంవత్సరాలు జ్యోతిష పత్రిక, జాతకపరమైన పత్రిక కూడా నడిపాను. 73 నుంచి 83 వరకు. 83లో నాకు రాష్ట్రపతి అవార్డు కూడా ఉంది. కానీ ఇవన్నీ ఉన్నా కూడా మేము ప్రజాసేవలో మొదటి నుంచి ప్రజాసేవ చేయాలనే ఉద్దేశం. ఆ ప్రజాసేవలోనే మేము ఈ వైద్యం కూడా చాలామందికి తెలియజేయాలని, చిన్న చిన్న విషయాలన్నిటికీ మనం హాస్పిటల్ మీద ఆధారపడకుండా మనకు మనం చేసుకోవాలి. ఎందుకంటే మనకు పూర్వం ఉమ్మడి కుటుంబంలో చాలామంది ఉండేవాళ్ళు, పెద్దలు, చిన్నవాళ్ళు, వయసు మళ్ళిన వాళ్ళు, వీళ్ళంతా ఉండేవాళ్ళు. అందరికీ కొన్ని విషయాలు తెలిస్తే వాటితో ట్రీట్మెంట్ చేసేవాళ్ళు, చికిత్స చేసి మంచి చేస్తుండ్రి. కానీ ఇప్పుడు ఎవరు లేరు, సింగిల్ ఫ్యామిలీ అయిపోయింది. భార్యాభర్తలు, ఒకరిద్దరు పిల్లలు. ఎక్కడ పడితే అక్కడ ఒక చిన్న రూము, 2 రూమ్లో కిరాయి తీసుకోవడం, అక్కడ ఉండడం. తర్వాత వాళ్ళకి ఏదైనా చిన్న విషయం వచ్చినా కూడా హాస్పిటల్ మీద పరిగెత్తడం, అక్కడ 100,000 ఖర్చులు పెట్టుకోవడం, చాలా అవస్థలు పడవు. ఇప్పుడు అందరికీ డబ్బులు ఉండవు. చాలామంది చాలా బార్డర్లో ఉంటారు వాళ్ళ జీవితాలన్నీ. ఆ బార్డర్లో ఉండి ఆ జీవితాలు వాళ్ళు నలుగురు బతకడానికే కష్టం ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఈ అదనమైన ఈ ఖర్చులు ఇలాంటివన్నీ వచ్చి వాళ్ళకు తలకు మించిన భారం అవుతుంది. ఇలాంటి విషయాల్లో మీరు కొన్ని ఎవరికి వాళ్ళు నేర్చుకోవాలని మా ఉద్దేశం. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి. మా మెయిల్ ఐడి wahinimedia@gmail.com. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.